అందరికైతే అన్న వాళ్ళు చాలామంది తమ్ముడు బండి తీసుకుంటాం, ఏ బండి తీసుకుంటే బాగుంటుంది ట్రాక్ హార్వెస్టర్ అని చాలామంది అడుగుతారు. అయితే అన్న ఈ రోజులలో బండి తీసుకోవడం అంటే నేను ఫస్ట్ మాట చెప్తానండి. నువ్వు ఫస్ట్ ఒక బండి ఎమ్మటి 2-3 సీన్లు నడిచిన బండి ఎమ్మటి ఒక సీజన్ పో. నీకు అంత తూపుకుంటే ఒక బండి ఎమ్మటి పోయిన తర్వాత నీకు ఆ బండి తీసుకోవాలని అనిపిస్తే అప్పుడు తీసుకో. దాని తర్వాత ఇప్పుడు చెప్తానండి. అన్న వాళ్ళు చాలామంది అడిగిన విషయం ఏంటంటే ఎట్లుంటుంది ఏం కథ అంటే నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఫస్ట్ ఇలా మెయిన్ థింగ్ మూడు థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఒకటి నువ్వు ఫస్ట్ బండి నీకు కొంచెం తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే డ్రైవర్ మీద ఎప్పటికీ ఆధారపడవద్దు. డ్రైవర్ ఉంటే బండి నడుపుకుంటా అంటే మాత్రం బండి తెచ్చుకోకు. ఎందుకంటే వాడు ఎల్లకాలం ఉండేది ఉండదు తెలియదు, మధ్యలో వెళ్ళిపెట్టిపోతే. ఇప్పుడు నేను చుట్టూ చూసిన వాళ్ళకి ఇదే సీజన్లో నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళైనా బండ్లు ఏమిటి ఉన్న వాళ్ళైనా ఫీల్డ్ మధ్యలో వెళ్ళిపెట్టిపోతే ఫీల్డ్ అక్కడే ఆపుకొని బండి ఏం చేయలేక కూర్చున్నాడు ఓనర్ నడపడం రాక ఫీల్డ్ వదిలిపెట్టి చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోతే డ్రైవర్ అక్కడ బండి పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన ఏం చేస్తాడు ఫీల్డ్ అట్లా. ఫస్ట్ నేను మెయిన్ థింగ్ డ్రైవర్ మీద ఆధారపడద్దు. దాని తర్వాత నీకు మెయింటెనెన్స్. ఒక్కోసారి నువ్వు నడిచిన డబ్బుల కంటే నీ చేతుల డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది ఈ బండ్లకు. ఆ తర్వాత అట్లా ఇవన్నీ మంచిగా ఉన్నాయి. అన్ని మంచిగా ఉన్న తర్వాత నువ్వు కొత్త బండి తీసుకుంటావు. ఏ బండి ఇప్పుడు గ్యామ్లో వేసి చాలా కంపెనీలు ఉన్నాయి, క్రాప్నింగ్ 120 అని చెప్పి. అట్లయిన దాని తర్వాత ఒక 2-3 సీజన్ల వరకు బండ్లు ఏ బేరింగ్ పోకుండా నడుస్తుంది. ఫస్ట్ ట్రాకులు పోతాయి. ట్రాకులు నార్మల్గా 500 గంటలు 600 గంటలకి ఏ బండికైనా పోతాయి. నువ్వు ఎంత కొత్త బండి తెచ్చుకున్నా ట్రాకులు పోతాయి. ఆ ట్రాకులు సరే నువ్వు వారంటీ ఉండి వస్తే మాత్రం నువ్వు లక్కే, నువ్వు మంచిగానే ఆ టైం వరకు. ఆ తర్వాత నీకు 1000 గంటలు దాటితే మెయింటెనెన్స్ బేరింగ్లు ఒక్కొక్కటి పోతూనే ఉంటాయి. ఆ తర్వాత అట్లయిందా ఇప్పుడు సరే నువ్వు 500 గంటలు పోతావు సీజన్కు. కోసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను చూసిన వరకు అంటే ఓనర్ వాళ్ళతో లెక్కలు చేసుకుంటూ అన్నీ ఉంటాను. కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాను నేను వాళ్ళతో కూడా. నాకు కూడా షేర్ చేసుకుంటా ఉంటాను, నేను లెక్కలు చేస్తూ ఉంటాను. అయితే ఎట్లా నువ్వు 15 లక్షలు పోతావు, 500 గంటలు పోతే 15 లక్షలు నీ చేతికి వస్తాయి రైడే. అలానే డీజిల్ మెయింటెనెన్స్, డ్రైవర్ ఖర్చు, మళ్ళీ పోతే నెక్స్ట్ టైం బండి మెయింటెనెన్స్, నువ్వు కట్టిన డౌన్ పేమెంటు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు కావాల్సింది అంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కావాల్సిన కొంత బేరింగ్లు కానీ ఇంజన్ ఆయిల్ కానీ మెయింటెనెన్స్ కానీ డీసీఎం మెయింటెనెన్స్ కానీ దేనికైనా మెయింటెనెన్స్ చూసుకుంటే అలా నీకు మిగిలేది ఏమి ఉండదు. ఏంది అంటే ఫస్ట్ దీనికి కొంచెం అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎట్లా అంటే అలవాటు పడ్డారు, ఏం పని చేయలేక దీనికి అలవాటు పడ్డారు కాబట్టి కొనుక్కొని ఎట్లా అట్లా కిందకో మీదకో పడి మెయింటైన్ చేసుకుంటారు. సరే నీకు అంతా అయితే నేను చెప్పిన కదా ఒక 2 సీజన్లో నడిచిన బండికి ఒక సీజన్ పోయి చూడు, వానాకాలం ఎండాకాలం పోయి చూస్తే ఆ బండి ఎట్లుంటుంది ఏం కథ ఏం నడుస్తుంది అప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు నీకు బండి తీసుకోవాలనిపిస్తే తీసుకో. నేను చెప్తాను కదా, నా నిమ్మలంగా అన్నం కూడా తినలేవు ఈ ఫీల్డ్ మీద కూర్చుంటే. నిమ్మలంగా తినలేవు, ఏం చేయలేవు. దుఃఖం లేడు దున్నపోతు కొనుక్కున్నట్టు అవుతుంది. ఎందుకంటే నేను చెప్తానుగా ఈ బండి కొత్తగా కొనుక్కొని ఫీల్డ్ తెలియకొచ్చిన వాళ్ళు, మధ్యలో అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు కొనుక్కున్నాను బండి కాడ కూర్చొని ఏడిచిన వాళ్ళు ఉన్నారు. అగ్గోలకు అమ్ముకొని వీంతో ఏం కాదు అని చుట్టుపక్కల చూసి అనుకున్న వాళ్ళకు కూడా నేను చూసినా కాబట్టి చెప్తాను. ఎందుకంటే కొత్త వాళ్ళు ఫీల్డ్లోకి రాకండి అన్న, బాగా ఇబ్బంది పడతారు. నేను డ్రైవర్ చేస్తాను కాబట్టి ఎక్స్పీరియన్స్ చెప్తాను, చూసిన వాళ్ళని చూసి చెప్తాను. ఇప్పుడైనా మొన్న బండి ఆగినప్పుడు డ్రైవర్ లేక ఆయన ఒకటే ఇబ్బంది పడతాడు. ఏం చేస్తాడు అంటే అంతే, డ్రైవర్ మీద ఆధారపడవద్దు. ఫస్ట్ బండి తెచ్చుకుంటే నీకు మెయింటెనెన్స్కి ఏం మిగులుతుందని చూసుకోవద్దు. అట్లా ఇవన్నీ చూసిన తర్వాత నీకు బండి తీసుకోవాలనిపిస్తే మాత్రం అన్న, ఇప్పుడు మన మార్కెట్లో చాలా బండ్లు ఉన్నాయి. నాకు తెలిసిన వారికి అయితే గ్యామ్లో వాళ్ళు కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. మా అడిగిన వారిని డ్రైవర్ నడిపిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అని కనుక్కుంటే లోవల్ కొంచెం బెటర్ ఉంది రా అని చెప్పినట్టు చెప్పారు. అట్లా ఏంటంటే ఫీల్డ్ నిమ్మలంగా అన్నం తినలేవు, నిమ్మలంగా కూర్చోలేవు అన్న, నువ్వు అనుకున్నట్టుగానైతే మిగలదు. కొత్త వాళ్ళైతే ఫీల్డ్కి వచ్చి ఇబ్బంది పడకండి. నేను డ్రైవర్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. తెచ్చుకున్న వాళ్ళు బాగా ఇబ్బంది పడే వాళ్ళని చాలామందిని చూసిన. మెంటల్ టెన్షన్ అయిపోతుంది. దుఃఖం లేడు దున్నపోతు కొనుక్కున్నట్టు అవుతుంది ఈ ఫీల్డ్ మీద. అది నా సజెషన్. ఈ రోజుల్లో బండ్లు తేవడం ఏముందన్న, ట్రాక్టర్ లాగా అధ్వానం అయిపోయినాయి పనులు తేవచ్చు. తెచ్చినాక మెయింటైన్ చేయలేము ఏమున్నది. 2 సీజన్లు తెచ్చినాక నడిపి 2 సీజన్లకు మళ్ళీ అమ్ముకొని ఇది తెచ్చిండ్రా పోయిండ్రా అనే మాటలు చాలామంది విన్నా కాబట్టి నేను చెప్తాను. అది ఇవాళ ఈ వీడియో నేను చూసినాక నీకు బండి తెచ్చుకోవాలనిపిస్తే మాత్రం నాకేదో ఇన్స్టాలో మెసేజ్ చెయ్యి. నేను మళ్ళీ ఫోన్ చేసి నీతో మాట్లాడి నీకు ఎక్స్పీరియన్స్ అవుతా. అంతకుముందు ఒక అన్న అడుగుతా కూడా ఇదే మాట చెప్పిన అన్న సరే తమ్ముడు అని ఆయన ఆగిపోయాడు. ఒకరిని కాపాడినోడు అయినా అని చెప్పి నాకు అనుకున్నా. కానీ అన్న వాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తారు కాబట్టి నేను వీడియో అయితే ఫుల్ వీడియో తీసి పెడతాను. చలో మరి, నమస్తే.